అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులకు, విచ్చేసిన ఫ్రెండ్స్, ఫ్యామిలీ, మెయిన్గా షార్ట్ నోటీస్లో పిలిచినా కూడా వచ్చి ఈ ఒకేషన్ గ్రేస్ చేసిన మా బాబాయ్ నాని గారు అండ్ దేవకట్ట సార్, థ్యాంక్స్ లాట్ ఫర్ కమింగ్. యువర్ ప్రెసెన్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, బికాస్ ఇలాంటి కొత్త ఫిలిమ్స్, ఇంట్రెస్టింగ్ ఫిలిమ్స్ చేసేటప్పుడు ఆడియన్స్కి రీచ్ అవ్వాలంటే స్టార్ షుడ్ కమ్ హియర్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ బాబాయ్. శబ్దం ఈ జర్నీ వచ్చేసి 16 years బ్యాక్ స్టార్ట్ అయ్యింది వైశాలి అనే ఒక సినిమాతోటి. వైశాలి లేకపోతే ఈరోజు శబ్దం ఉండేది కాదు. సో థ్యాంక్స్ టు అవర్ డైరెక్టర్. ఆ సినిమా ఈరోజు చూసినా కూడా చాలా రిలవెంట్గా ఉంటుంది, మనం కనెక్ట్ చేసుకోగలుగుతాం. దట్స్ బికాస్ ఆఫ్ ద ఆనెస్టీ ఇన్ ద రైటింగ్. అదే ఆనెస్టీ తోటి, అదే నిజాయితీతోటి మళ్ళీ ఇంకొక స్క్రిప్ట్ ఆయన తీసుకొచ్చినప్పుడు ఐ కెన్ నెవర్ ఎవర్ సే నో. చాలామంది హారర్ కదా, హారర్ సినిమా యూనో ఎందుకు చేయాలి అన్నప్పుడు, వైశాలి కూడా హారర్ ఫిల్మే కదా. దట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ స్పెషల్ ఫిల్మ్స్ ఇన్ మై కెరియర్. అదేలాగా శబ్దం కూడా ఒక స్పెషల్ ఫిల్మ్ అవుద్దని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో అబౌట్ శబ్దం, మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఫర్ దిస్ ఫిల్మ్ వుడ్ బి అవర్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్. బికాజ్ ఎవ్రీ ఫిల్మ్ నీడ్స్ మంచి సౌండ్, బట్ శబ్దం అని చెప్పి టైటిల్ పెట్టినప్పుడు సౌండ్ కన్నా ఇంపార్టెన్స్ వచ్చేసి చాలా చాలా వెయిటేజ్ ఉండాలి దానికి. విజువల్గా ఆయన చాలా బాగా ప్రజెంట్ చేస్తారు. ఆ విజువల్కి తగిన ఒక మ్యూజిక్, అంటే ఫుల్గా లోడ్ చేయకుండా అందంగా ఎక్కడ ఉండాలో, ఎక్కడ సైలెన్స్ ఉండాలో అని తెలుసుకొని చాలా చాలా నీట్గా ఇచ్చారు. టెక్నికల్గా ఈ సినిమా చాలా చాలా బాగుంటుంది. ఆ డిఓపి అరుణ్ అండ్ ఎడిటర్ సాబు, మా ఆర్ట్ డైరెక్టర్ మనోజ్ అండ్ సౌండ్ డిజైనర్ అండ్ సచిన్ గారు అండ్ ఉదయ్ కిరణ్ గారు, వాళ్ళందరూ ఐ థింక్ నార్మల్గా ఒక ఫిల్మ్కి కష్టపడడం కన్నా కూడా ఈ సినిమాకి ఇంకా 10 రెట్లు కష్టపడ్డారు. బికాస్ టెక్నికల్ వాల్యూస్ ఎక్కువ ఉన్న, అంటే ఎక్కువ డిమాండ్ చేసే ఒక స్క్రిప్ట్ ఇది. సో హ్యాట్స్ ఆఫ్ టు ద ఎంటైర్ టీమ్, టెక్నికల్ టీమ్ ఆఫ్ దిస్ ఫిల్మ్. డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, కెమెరా డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎవ్రీబడి వర్క్డ్ వెరీ వెరీ హార్డ్ అండి. నార్మల్గా ఒక హారర్ సినిమా అంటే జంప్ స్కేర్ మట్టుకు తీసుకొని యూనో మనల్ని దడిపించాలి అనే ఒక సోల్ ఇంటెన్షన్తో తీసే కొన్ని సినిమాలు ఉంటాయి. కానీ దాంట్లోనే మంచి కథతోటి, మంచి స్క్రీన్ ప్లే తోటి, హ్యూమన్ ఎమోషన్స్ తోటి ఈ సినిమాలో కూడా మనం చాలా కనెక్ట్ చేసుకోగలుగుతాం. మన ఎమోషన్స్ వచ్చేసి వీ కెన్ కనెక్ట్ టు దిస్ ఎవ్రీ క్యారెక్టర్ ఇన్ ద ఫిలిం. సో ఇలాంటి హారర్ సినిమా తీయడం అనేది చాలా కష్టం. So I'm really happy, sir, to be part of this film. Thank you for having me on board. And cast and crew, every role in this film చాలా అందంగా రాశారు, చాలా చాలా బాగా పర్ఫామ్ చేశారు. సిమ్రన్ గారు అండ్ లైలా గారు, కింగ్స్లీ అండ్ ఎంఎస్ భాస్కర్ సార్, ఎవ్రీబడి. సో అండ్ రామ్ జోగేష్ శాస్త్రి గారు, థ్యాంక్ యూ. లిరిక్స్ చాలా చాలా బాగున్నాయి, చాలా డీప్గా ఉన్నాయి. ద ఫిలిం నీడ్స్ సచ్ డీప్ లిరిక్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ దాట్. ఈ సినిమా February 20th రిలీజ్ అవబోతుంది. నాకు చేతిలో రిమోట్ పెట్టి ఓటీటీలో సినిమా సెలెక్ట్ చేయమంటే 15-20 minutes బాగా వెతికేసి లాస్ట్లో ఒక హారర్ సినిమా సెలెక్ట్ చేస్తాను. దట్స్ మీ. సో అందరు హారర్ ఫ్యాన్స్కి ఈ సినిమా చాలా చాలా నచ్చుద్దని చెప్పి అనుకుంటున్నాను. ప్లీజ్ డూ కమ్ అండ్ వాచ్ ఇట్. అండ్ థ్యాంక్ యూ, కొంతమంది నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యాన్స్ ఊర్ల నుంచి వచ్చారు. లవ్ యూ, థ్యాంక్స్ లాట్, థ్యాంక్ యూ. అండ్ కాస్ట్ అండ్ క్రూ చాలామంది రాకపోవడానికి కారణం, ఈ డేట్న అందరూ, అంటే సిమ్రన్ గారు, లైలా గారు అందరూ షూటింగ్లో ఉన్నారు. రేపటి నుంచి సగం మంది జాయిన్ అవుతున్నారు, 23rd నుంచి మిగతా వాళ్ళు జాయిన్ అవుతున్నారు. విల్ అగైన్ మీట్ వెరీ సూన్.